నమస్కారం బాబు గారు, మీరంటే చాలా గౌరవం నాకు. కానీ మీ రాజకీయ విధి విధానాలే నాకు నచ్చవు. ఎప్పుడు తమరు బాబు గారు మీరే ధైర్యంగా నిలబడండి బాబు గారు. ప్రజల పక్షాన ప్రజల ఆ భేటీ గురించి రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులతోటి కలిసి గంటన్నర సేపు 1/3 తాగడానికి, హైదరాబాద్లో 1/2 టీ తాగుతారు, 1/3 టీ తాగడానికి అక్కడికి వెళ్ళలేదు పార్క్ హయ్యత్ హోటల్కి వాళ్ళు. అది తెలిసిపోయింది. న్యాయదేవతని ప్రసన్నం చేసుకుంటానికి వెళ్ళినట్లుగా ప్రజలు భావిస్తున్నారు. న్యాయదేవతను ఉంటుంది కదా, ఆ న్యాయదేవతను ప్రసన్నం చేసుకుని తమకు అనుకూలంగా మలుచుకునేందుకోసం వెళ్ళారని అనుకుంటున్నారు. గతంలో ఇప్పుడు ఊదర కొడుతున్నాయి కదా, ఇంకా కూడా ఇంత జరిగాక కూడా మీ అనుకూల పచ్చపిచ్చి గొట్టాలు ఉన్నాయే, పచ్చపిచ్చి గొట్టాలు ఇట్లా ఉంటాయి, పచ్చపిచ్చి గొట్టాలు. ఆ గొట్టాలు ఆ హోటల్ క్రెడిబిలిటీ పోతుందేమో, ఆ వీడియో ఫుటేజ్ బయటికి ఎలా వచ్చింది, అసలు కారణం ఏంటి, వాళ్ళు చర్చించుకోవటానికి వెళ్ళి ఉండవచ్చు, బిజినెస్ వ్యాపార సంబంధాల కోసం వెళ్ళి ఉండవచ్చు, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. ఇట్స్ ఆల్ బుల్షిట్ అండ్ నాన్ సెన్స్. ఇది ఏంటంటే తమరు ప్రతిపక్షంలో ఉండగా 89 ఏళ్ల వయసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 21 గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన నారాయణ దత్ తివారీ ఉత్తరప్రదేశ్కి 3 సార్లు ముఖ్యమంత్రిగా, ఉత్తరాఖండ్కి 1 సారి ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ తర్వాత మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పదవీ బాధ్యతలు చేపడితే ఆయన్ని పాపం పచ్చపిచ్చి గొట్టాలు ఒక మైనింగ్ కాంట్రాక్ట్ కోసం అని చెప్పి, ఆ తర్వాత ఆయన నేను నీ భార్యని, నాకు పుట్టిన కొడుకు నీ కొడుకే అని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి కేసులో ఉజ్వల, ఆయన భార్యగా చెప్పుకున్నటువంటి ఉజ్వల వేసిన కేసులో మీకు అనుకూలంగా ఆవిడ్ని మారుస్తాము అని చెప్పి ఆవిడ్ని మార్చేందుకు సహాయపడేందుకు కొంతమంది యువతలు వచ్చారని చెప్పి ఆయన దగ్గరికి పంపించి, గవర్నర్ గారి దగ్గరికి, దాన్ని స్టింగ్ ఆపరేషన్ పేరుతోటి పంపించింది మీరే, మీ పచ్చగొట్టాల వాళ్ళే పంపించి స్టింగ్ ఆపరేషన్ చేసి ఆయన వ్యభిచారం, రాజభవనంలో వ్యభిచారం చేస్తున్నారనేటువంటి దుర్మార్గపోయినటువంటి ఆరోపణలు చేశారని నాతో చెప్పారు ఎన్డీ తివారీ గారు. నేను ఎన్డీ తివారీ గారు ఆయన రాజీనామా చేసిన తర్వాత అలహాబాద్ వెళ్ళిపోయారు. అలహాబాద్లో నేను ఆయన్ని కలిశాను, మహాకుంభమేళాకి వెళ్ళినప్పుడు ఆయన్ని కలిశాను, ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఆ రోజునాడు నాతో చెప్పారు, మీ పచ్చ పిచ్చి కొట్టాలి ఆ స్టింగ్ ఆపరేషన్ చేసినాయి అని. ఎన్డీ తివారీ గారు అప్పుడు తమరేమన్నారు బాబు గారు గుర్తు తెచ్చుకోండి. అపోజిషన్ లీడర్గా, టుడే వాట్ దే హ్యావ్ షోన్ ఈజ్ వెరీ బ్యాడ్ అండ్ ఎవ్రీబడి షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ ఇట్. ఐ డిమాండ్ దట్ immediately the governor should resign or otherwise government of India should sack him. నైతిక విలువలతోటి ఎన్డీ తివారీ గారు రాజీనామా చేసేయాలి, లేకపోతే భారత ప్రభుత్వము రాష్ట్రపతి గారు ఆయన్ని పదవి నుంచి ఉద్వాసన చేయాలి అని చెప్పి పలికారు మీరు ఆ రోజున. మరి ఇప్పుడు ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనరు కోర్టులో, హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, ఎపెక్స్ కోర్టు ఆఫ్ ఇండియాలో కేసులు ఉన్నప్పుడు రాజకీయ నాయకులు, మాజీ మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు సుజనా చౌదరి గారు, మాజీ కేంద్ర మంత్రి ఆయన కూడా, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గారితో ఆయన సమావేశం అవడము ఎలాంటి పరిస్థితులకు దారితీసిందో తెలుసా? ఇప్పుడు ఎందుకు అడగడం లేదు రాజీనామా చేయి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, మీరు రాజీనామా చేయండి అని ఎందుకు అడగడం లేదు మీరు? ప్రజలందరూ అనుకుంటున్నారు. బాబు గారు ఇంకో విషయం చెప్తాను,
ఈయన రాజకీయ నాయకులతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాడు కనుక మేము నామినేషన్లు వేసాం పంచాయతీలకి, మున్సిపాలిటీలకి. ఇటువంటి రాజకీయ నాయకులతో సంబంధం కలిగినటువంటి ఎలక్షన్ కమిషనరు ఎన్నికలను నిష్పాక్షికంగా జరపలేడని మాకు సందేహాలు ఉన్నాయని చెప్పి ఎన్నికల్లో పోటీ చేసే సభ్యులందరూ కూడా రేపో మాపో సుప్రీంకోర్టులోనో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనో పిటిషన్ దాఖలు చేస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్కి భవితవ్యం ఏమిటి బాబు గారు? సీసీ ఫుటేజ్ ఎలా వస్తుంది, బయటికి ఎలా వెళ్ళింది, ఆ హోటల్కు ఉండే క్రెడిబిలిటీ ఏమిటి, విఐపీలకి ప్రైవసీ ఉండదా? భలే క్వశ్చన్లు సంధించారు పచ్చపిచ్చి గొట్టాలు. సమర్థించడానికి కూడా కొన్ని హద్దులనే ఉంటాయి. పాత్రికేయ వృత్తిని పణంగా పెట్టద్దు, వ్యభిచార గృహాలకిను రాజకీయ వ్యభిచారానికి వాడద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ రోజు నాడైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కేంద్ర హోంశాఖకి లేఖ రాశారో, నాకు నా కుటుంబ సభ్యులకి ప్రాణభయం ఉంది, నాకు రక్షణ కల్పించండి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మాకు లేఖ రాసిన మాట వాస్తవమే, అందిన మాట వాస్తవమే అని ధృవీకరించారు కూడా. ఆ తర్వాత ఆయనకు సంబంధించిన ప్రతి కదలిక కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిఘాలో ఉంటుంది. ఆయన ప్రాణాన్ని కాపాడడానికన్నా ఇంగిత జ్ఞానం లేకపోయిందా పచ్చపిచ్చి గొట్టాలకి? ఆయన ఎందుకు ఆయన ప్రాణం కాపాడాలి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రాణం కాపాడాలి. ఇక్కడ ప్రైవసీ కాదు కావాల్సింది, ఆయన ప్రాణం కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది కనుక నిఘాని పెట్టారు. అక్కడ అనుకోకుండా రాజకీయ నాయకులు కలిశారు కదా ఈ నిఘా నేత్రాలకి, అక్కడ దొరికిపోయారు. బాబు గారు 23 ఏంటో అసలు అచ్చిబాటు రాలేదు మీకు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నారు, 3 ఎంపీలను కొనుక్కున్నారు. 23 1980 జూన్ 23వ తారీఖు. ఇది 1980 జూన్ 23 నాడు రాజ్యాంగేతర శక్తిగా పిలువబడ్డటువంటి ఇందిరాగాంధీ గారి రెండవ కుమారుడు సంజయ్ గాంధీ గారు విమాన ప్రమాదంలో చనిపోయారు. రాజ్యాంగేతర శక్తిగా పిలువబడ్డాడు ఆయన జూన్ 23వ తారీఖు నాడే. 23 మీకు అచ్చిబాటు రాలేదు ఈ నెంబరు. మీరు ఆ పార్టీ పొత్తులోనే ఉన్నారు బాబు గారు. జూన్ 23 నాడు సంజయ్ గాంధీ గారు విమాన ప్రమాదంలో చనిపోయారు. 1985 జూన్ 23 బాబు గారు ఎయిర్ ఇండియా విమానం 329 మంది 1985 1 9 10 8 18 5 23 అడ్డంగా కొడితే కూడా 23 వచ్చింది దానికి. ఆ రోజు నాడు 329 మంది విమాన ప్రమాదంలో చనిపోయారు బాబు గారు. అబ్బా, మీ స్నేహితులు, మీ రాజకీయ గురువు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు 1935లో పుట్టారు ఆయన. ఆయనగా కూడా రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కారు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని చెప్పారు కదా. ఆయన జన్మ తేదీ కూడా జూన్ 23వ తారీఖే. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన ఒక ఆయన, రాజ్యాంగేతర శక్తి అని పిలువబడ్డ సంజయ్ గారు, వీళ్ళందరూ కూడా జూన్ 23. మనకి 23 అచ్చిబాటు రాలేదు. మరి మీ మిత్రులు అటువంటి వాళ్ళందరికీ ఏమీ ఇది జరుగుతుందో అన్న భయం నాకున్నది. వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి, వారందరికీ న్యాయంగా ఉండాలి, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తోలనాడాలని చెప్పి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబు గారు. అడగండి, ఆ సీసీ ఫుటేజ్ బయటికి ఎలా వచ్చిందో సిబిఐ ఎంక్వైరీ ఏమని అడగండి బాబు గారు. ఇప్పుడు మీరు ఏ పార్టీతో పొత్తులో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ కదా. ఆ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు టి సుబ్బరామిరెడ్డి గారిదే పార్క్ హయత్ హోటల్. ఇక మనం మీ దగ్గరికి వద్దాం బాబు గారు.
రాజ్యాంగంలోని 242K, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 242K, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 242Z ఇవన్నీ నాకు వర్తిస్తాయి. నన్ను పదవుల్లో నుంచి తీసేయకోవడానికి అధికారాలు లేవు, గవర్నర్ కానీ ముఖ్యమంత్రికి కానీ ఎవరికి లేవు. నిజమే, అది రాజ్యాంగం చెప్పినట్లుంది కదా. ఓకే, ఇప్పుడు 8వ అంతస్తు పార్క్ హయత్ హోటల్ 8వ అంతస్తు 807, 813, 817 ఆ రూమ్ నెంబర్ మీకే తెలుసు. ఎందుకంటే మీకు తెలియకపోయినా మీ పార్టీ మీరు ఒక 2019 ఎన్నికల్లో పొత్తులో ఉన్నారు చూసారా. గాలి సింగ్ గారు అని ఒక నటుడు, ఆ గాలి సింగ్ గారికి సినిమా దర్శక నిర్మాతకి అందులో పర్మనెంట్ రూమ్స్ ఉన్నాయి ఆ హోటల్లో. అర్థమైందా? గాలి సింగ్ గారికి కూడా ఉంది పర్మనెంట్ రూము అక్కడ. ఇప్పుడు ఆ 242K, 242Zకి ఏ వక్ర భాష్యం చెప్తారో మీరు చూపిస్తాను నేను, ఎలా చెప్పగలుగుతారన్నది. జ్యుడిషియల్ ఆఫీసర్స్ రివ్యూ అని ఒకటి ఉంటుంది. 1987 3 SCC 1 దయాకర్ సింగ్ వర్సెస్ హైకోర్ట్ ఆఫ్ అలహాబాద్. జడ్జి గారికి ఏ నియమ నిబంధనలు వర్తిస్తాయో ఆ నియమ నిబంధనలే నాకు కూడా వర్తిస్తాయని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు 242Kలో చెప్తున్నారు, 242Zలో చెప్తున్నారు కదా. అలాగే హైకోర్టు జడ్జి గారికి ఏ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది వర్తిస్తుందో అవి కూడా వర్తిస్తాయి కదా. అప్పుడు చెప్తున్నాను. హైకోర్ట్ ఆఫ్ అలహాబాద్ వర్సెస్ దయాకర్ సింగ్ గారు కేసులో జడ్జి గారి మీద అభియోగాలు ఇవి. దయాకర్ సింగ్ అని ఆయన వేసాడు 1987 3 SCC 1లో. జ్యుడిషియల్ ఆఫీసర్స్ కెనాట్ హ్యావ్ 2 స్టాండర్డ్స్ in the court and another outside the court. కోర్టు బయట కానీ కోర్టు లోపల కానీ ద్వంద్వ ప్రమాణాలు పాటించడానికి వీలే లేదు జడ్జీలు కానీ జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ. దే మస్ట్ హ్యావ్ 1 స్టాండర్డ్ ఓన్లీ. వాళ్ళకు ఒకటే నియమ నిబంధన ఉంటుంది. స్టాండర్డ్ ఆఫ్ పేజ్ 4 రెక్టిట్యూడ్, హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ, నీతి నిజాయితీ నిబద్ధత మీద ఆధారపడి ఉంటుంది. దే కెనాట్ యాక్ట్ ఈవెన్ రిమోట్లీ అన్వర్తీ ఆఫ్ ది ఆఫీస్ దే ఆక్యుపై ఇన్ హైకోర్ట్ ఆఫ్ జ్యుడిషియరీ. జ్యుడిషియల్ ఎథిక్స్ అండ్ కండక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అనే దాంట్లో హైకోర్టు జడ్జిమెంట్ ఉన్నది బాబు గారు. హైకోర్టు జడ్జిలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోకూడదు, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదని తీర్పు ఉన్నది. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, హైకోర్టు తీర్పులు ఉన్నాయి. KP సింగ్ వర్సెస్ హైకోర్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్, LPA నెంబర్ 163 ఆఫ్ 2009. ఇది బాబు గారు, ఇది జడ్జిమెంట్. ఇది KP సింగ్ వర్సెస్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్ట్ 163 ఆఫ్ 2009 డేటెడ్ 21/4/2000. డివిజన్ బెంచ్ జస్టిస్ కురియన్ జోసెఫ్ చీఫ్ జస్టిస్ అండ్ జస్టిస్ దీపక్ గుప్తా వాళ్ళు తీర్పు చెప్పారండి. ఆ తీర్పులో ఏమని చెప్పారో చూద్దాం. హైకోర్టు జడ్జిలకి ఏవేమి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుందో అదే ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా వర్తిస్తాయి కదా. ఎందుకంటే ఆయన ర్యాంక్ హైకోర్టు జడ్జి ర్యాంక్ కదా. Per Justice Kurian Joseph, Chief Justice, integrity according to Oxford Dictionary is moral uprightness, honesty. It takes in its sweep probity, innocence, trustfulness, openness, sincerity, blamelessness, immaculacy, rectitude, uprightness, virtuousness, righteousness, goodness, cleanness, decency, honor, reputation, nobility, irreproachability. ఎవరిని కలుసుకుంటానికి వీళ్ళేది irreproachability, purity, ప్రశాంతంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, రెస్పెక్టబిలిటీ, గౌరవప్రదంగా ఉండాలి, జెన్యూన్నెస్, నిష్పక్షపాతంగా ఉండాలి, అండ్ మోరల్ ఎక్సలెన్స్, నీతి నిజాయితీతో ఉండాలి. ఇన్ షార్ట్, ఇట్ డెప్సిక్స్ స్టెర్లింగ్ క్యారెక్టర్ విత్ ఫార్మ్ ఎవిడెన్స్ టు ఎ కోడ్ ఆఫ్ moral values. Judiciary is an integrity institution. Therefore, judicial officer should possess the sterling quality of integrity
Integrity is the hallmark of the judicial discipline apart from others, as remanded by the apex court in Tarak Singh versus Jyoti Basu. జ్యోతి బసు గారికి తారక్ సింగ్ గారికి కేసు జరిగినప్పుడు 2005లో SCC 201లో ఇచ్చారన్నమాట జడ్జిమెంట్. జడ్జిలు బయట ఎవరి వ్యక్తులతోటి కలవకూడదు, వాళ్ళు ఎవరిని సంప్రదింపులు జరపకూడదు అని. మరో కేసులో రామ్ ప్రతాప్ శర్మ వర్సెస్ దయానంద్ కేసులో ఇష్యూడ్ ఏ నోటీస్ టు ది కాషన్ టు ది ఎఫెక్ట్ దట్ ఇట్ ఈస్ ప్రాపర్ ఫర్ ఎ జడ్జ్ నాట్ టు యాక్సెప్ట్ ఎనీ ఇన్విటేషన్. ఎవరైనా పిలిస్తే ఆహ్వానాలు పలికితే ఆహ్వానాలని మన్నించకూడదు. అండ్ హాస్పిటాలిటీ, వాళ్ళు ఏదైనా హోటల్లో భోజనం పెడతామంటేనో, ఒక రూమ్ ఇప్పిస్తామంటేనో, ఒక కారు పంపుతామంటేనో అవి కూడా యాక్సెప్ట్ చేయకూడదు. ఆఫ్ ఎనీ బిజినెస్, ఏ వ్యాపార సంస్థల్లో కూడా వాళ్ళకి భాగస్వామ్యం ఉండకూడదు. ఆర్ కమర్షియల్ ఆర్గనైజేషన్, చోటమోట చిన్న చిన్న దుకాణాలు అటువంటివి కూడా పెట్టుకోవటానికి వీల్లేదు. ఆర్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఏ రాజకీయ పార్టీతోటి సంబంధాలు ఉండకూడదు, రాజకీయ నాయకులతోటి కలవకూడదు. ఆఫ్ ఎనీ క్లబ్, సోషల్గా ఒక క్లబ్బుల్లో కూడా వాళ్ళు మెంబర్షిప్ కలిగి ఉండరాదు. ఆర్గనైజేషన్స్లో ఎన్నికల్లో పోటీ కూడా చేయకూడదు. ఆర్ ఆర్గనైజేషన్ రన్ ఆర్ సెక్టేరియన్, కమ్యూనల్ ఆర్ ప్రోచియల్ లైన్, వాళ్ళు క్లబ్బుల్లో కూడా మెంబర్షిప్గా ఉండదు. రాజకీయ నాయకులు పిలిచిన వివాహాలు అటువంటి వాటికి పిలిచిన, కుటుంబంలో తప్పితే వేరే వివాహాలకి పిలిచినా ఎక్కడికి పిలిచినా కూడా వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళాలనుకున్నప్పుడు ఆ వివాహానికి, ఆ ఫంక్షన్కు, ఆ కార్యక్రమానికి ఎవరెవరు అతిథులుగా వస్తున్నారనే లిస్టు తెప్పించుకోవాల్సిన బాధ్యత ఉన్నది జడ్జీలకి, ఆ హోదా కలిగిన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళకి అని రామ్ ప్రతాప్ శర్మ వర్సెస్ దయానంద్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సార్ బాబు గారు, రమేష్ కుమార్ గారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇవి. ఇంకా చాలా కేసుల్లో హైకోర్ట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ రమేష్ చంద్ పాలీవాల్ 2 SCC 72 1998లో జడ్జిమెంట్ ఉన్నది. హైకోర్ట్ ఆఫ్ బాంబే వర్సెస్ శశికాంత్ ఎస్ పాటిల్ 1 SCC 416 2000 సంవత్సరంలో 2000 సంవత్సరంలో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. రిజిస్ట్రార్ జనరల్ పట్నా హైకోర్టు వర్సెస్ పాండే గజేంద్ర ప్రసాద్ 6 SCC 357 2012లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సి రవీంద్రన్ అయ్యర్ వర్సెస్ జస్టిస్ AM భట్టాచార్జీ 5 SCC 457 1995లో కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. జడ్జిలు ఎటువంటివి ఫంక్షన్లకి వెళ్ళకూడదు, ఎటువంటి ఫంక్షన్లలో కూడా వాళ్ళు పాల్గొనరాదు అని. ఇంటిగ్రిటీ ఈజ్ ది హాల్మార్క్ ఆఫ్ జ్యుడిషియల్ డిసిప్లిన్ అపార్ట్ ఫ్రమ్ అదర్స్. ఇట్ ఈస్ హై టైమ్ ద జ్యుడిషియరీ టు utmost కేర్ టు సీ దట్ ది టెంపుల్ ఆఫ్ జస్టిస్, న్యాయదేవత, టెంపుల్ ఆఫ్ జస్టిస్ డస్ నాట్ క్రాక్ ఫ్రమ్ ఇన్సైడ్ విచ్ విల్ లీడ్ టు ఏ catastrophe in the judicial delivery system, resulting in the failure of public confidence in the system. ఇట్లా మీరు కనుక కలిసినట్లయితే జడ్జీలు కానీ, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ, రాజకీయ నాయకులను కలిసినా, వ్యాపారస్తులను కలిసినా కానీ ప్రజల్లో న్యాయ వ్యవస్థ మీద, న్యాయమూర్తుల మీద గౌరవం సన్నగిల్లుతుంది, అప్రతిష్ట మూటగట్టుకోవాల్సి వస్తుందని తారక్ సింగ్ వర్సెస్ జ్యోతి బసు 2005 1 SCC 2001లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. బాబు గారు, ఇట్ మస్ట్ బి రిమెంబర్డ్ దట్ వుడ్ పెకర్స్ ఇన్సైడ్ పోజ్ ఎ లార్జర్ థ్రెట్ దాన్ ది స్టామ్ అవుట్ సైడ్. మన హృదయం కల్మషం లేకుండా ఉండి ఇటువంటివన్నీ చేయకపోతే న్యాయ వ్యవస్థకు మంచి పేరు వస్తుంది అని చెప్పింది. అండర్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్, ది అట్రిబ్యూట్స్ అప్లై విత్ ఈక్వల్ ఫోర్స్ మే విత్ స్ట్రాంగర్ విగర్ టు జ్యుడిషియల్ ఆఫీసర్స్. ఇన్ హైకోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ ఫర్ రాజస్థాన్ వర్సెస్ రమేష్ చంద్ పాలీవాల్ 1998 2 SCC 72, జడ్జెస్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ హెర్మిట్స్. దేవుళ్ళ కింద గుర్తిస్తున్నారు. ఫర్దర్ రిమైండింగ్ దట్ దే హ్యావ్ టు లివ్ అండ్ బిహేవ్ లైక్ హెర్మిట్స్. దేవుళ్ళు లాగానే ఉండాలి వాళ్ళు. హూ హ్యావ్ నో డిజైర్ ఆర్ యాస్పిరేషన్, వాళ్ళకి ఎటువంటి కోరికలు అనేటువంటివి ఉండకూడదు. హ్యావింగ్ షెడ్ ఇట్ త్రూ ఫినాన్స్,
నిర్మలమైన స్వచ్ఛమైన మనసుతోటి ఉండాలి. దేర్ మిషన్ ఇస్ టు సప్లై లైట్ అండ్ నాట్ హీట్. ప్రజలకి వెలుగుని ఇవ్వాలి కానీ వేడిని ఇవ్వకూడదు. కాంతిని ఇవ్వాలి కానీ వేడిని ఇవ్వకూడదు. ఇన్ తారక్ సింగ్ కేస్, సుప్రా హ్యావింగ్ రిగార్డ్ టు ది ప్లెయిన్ ట్రూత్ దట్ ది జ్యుడిషియరీ ఈజ్ ఆల్సో నేమ్డ్ managed by human beings at in view of their privileged position, it was cautioned as follows. There is nothing wrong in a judge having an ambition to achieve something. ఓ జడ్జి గారికో ఎలక్షన్ కమిషనర్ గారికో కోరికలు అనేవి ఉండటం సహజం. But if the ambition to achieve is likely to cause a compromise with his divine judicial duty, ఆ కోరికని తీర్చుకుంటానికి తన ఆత్మని పణంగా పెట్టకూడదు అని సుప్రీంకోర్టు చెప్తోంది. తన మనస్సాక్షిని పణంగా పెట్టకూడదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తోంది. విత్ హిస్ డివైన్ జ్యుడిషియల్ డ్యూటీ బెటర్ నాట్ టు పర్స్యూ ఇట్. అటువంటి సమావేశాలకి హాజరవ్వద్దు. బికాజ్ ఇఫ్ ఏ జడ్జ్ ఈజ్ టూ అంబిషియస్ టు అచీవ్ సంథింగ్ మెటీరియల్లీ, హీ బికమ్స్ టిమిడ్. When he becomes timid, there will be a tendency to make a compromise between his divine duty and his personal interest. న్యాయదేవతకి, న్యాయానికి తన కోరికల్ని సాధించుకోవడం కోసం, తనకు అనుకున్నది సాధించుకోవడం కోసం న్యాయాన్ని పణంగా పెట్టడము అనేది స్వార్థం కిందకే వస్తుంది. దేర్ విల్ బి ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇంట్రెస్ట్ అండ్ డ్యూటీ. నిబద్ధతతో పని చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. బాబు గారు, హైకోర్ట్ ఆఫ్ జ్యూడికేచర్ అట్ బాంబే వర్స్ ఉదయ్ సింగ్ 1957 5 SCC 129 ఇన్ ది మ్యాటర్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ డిసిప్లిన్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్. Maintenance of discipline in the judicial services is a paramount matter. Acceptability of the judgments depends upon the credibility of the conduct, honest, integrity and character of the officer. The confidence of the litigation public gets affected or shaken by lack of integrity and character of judicial officer. చూశారు కదా సుప్రీంకోర్టులో ఎంత చక్కటి ఉన్నాయో. దయాశంకర్ వర్సెస్ హైకోర్ట్ ఆఫ్ అలహాబాద్ నేను చదివి వినిపించేశాను మీకు. హైకోర్ట్ ఆఫ్ జ్యూడికేచర్ అట్ బాంబే వర్సెస్ శశికాంత్ పాటిల్ 2001 SCC 416. A dishonest judicial personage is an oxymoron having regard to certain sporadic instances of lack of probity and integrity among some of the personnel who man this high office. It is high time that specific standards are set with regard to value system to be adopted and followed by the members serving in the temple of justice. టెంపుల్ ఆఫ్ జస్టిస్ అంటున్నారు సుప్రీంకోర్టు జడ్జిలు కూడా. న్యాయ వ్యవస్థను కానీ రాజ్యాంగ వ్యవస్థను కానీ అదొక దేవాలయం అంటున్నారు. ఆ దేవాలయానికి కళంకం తెచ్చారు బాబు గారు, మీరు, మీ శిష్యులు. నో డౌట్ దేర్ ఆర్ మోర్ సెల్ఫ్ ఇంపోజ్డ్ దాన్ ఇంపోజ్డ్. While dispensing justice, the messenger is also important as the message itself. A judge is judged not only by quality of his judgment. ఓ జడ్జిమెంట్ ఇచ్చారంటే ఆ జడ్జిమెంట్ను ప్రకారంగానే ఆ జడ్జి గారిని అంచనా వేయకూడదు. బట్ ఆల్సో బై ది క్వాలిటీ అండ్ ప్యూరిటీ ఆఫ్ హిస్ క్యారెక్టర్. ప్యూరిటీ ఆఫ్ హిస్ క్యారెక్టర్, అతని క్యారెక్టర్ను కూడా ఆ జడ్జి గారు ఆ రాజ్యాంగ బద్ధమైనటువంటి పదం అనిపిస్తున్న వారి క్యారెక్టర్ను కూడా మనము పరిగణనలోకి తీసుకోవాలి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సార్ ఇది నేను చెప్పింది కాదు సార్. బట్ ఆల్సో బై ది క్వాలిటీ అండ్ ప్యూరిటీ ఆఫ్ హిస్ క్యారెక్టర్ అండ్ మెజరబుల్ స్టాండ్ ఆఫ్ దట్ క్యారెక్టర్ ఈజ్ impeccable integrity reflected transparently in his personal life also as well. వ్యక్తిగత జీవితంలో కూడా అతను దేవుడులాగానే ఉండాలి. ఆ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ కానీ లేకపోతే న్యాయమూర్తులు కానీ. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇవి. హైకోర్ట్ ఆఫ్ జ్యూడికేచర్ వర్సెస్ శశికాంత్ పటేల్ బాంబే. డిజానెస్టీ ది స్టార్క్ antithesis of judicial probability. Dishonesty
Any instant of a High Court condoning and compromising with the dishonest deed of one of its officers would only be contributing to erosion of the judicial foundation. Every hour we must remind ourselves that the judiciary floats only over the confidence of the people. Confidence of the people. ప్రజల విశ్వాసం మీదే న్యాయ దేవత కానీ న్యాయస్థానాలు కానీ న్యాయమూర్తులు కానీ ఉంటారన్నది అర్థం చేసుకోండి. సచ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఫౌండేషన్ ఆన్ విచ్ ది పిల్లర్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఆర్ బిల్ట్. ప్రజల విశ్వాసం మీదే న్యాయ వ్యవస్థకి చక్కగా నిలబడుతుంది, మంచి పేరు తెచ్చుకోగలుగుతుందని ఇచ్చింది. రిజిస్ట్రార్ జనరల్ పాట్నా హైకోర్టు వర్సెస్ పాండే గజేంద్ర ప్రసాద్ 2012 STPL 305 సుప్రీం కోర్టు SC. There is no gainsaying that while it is imperative for the High Court to protect honest and upright judicial officers against motivated and concocted allegations, it is equally necessary for the High Court not to ignore or condone the dishonest deed on the part of any judicial officer. హైకోర్టు జడ్జికి ఉన్నటువంటి నిబంధనలన్నీ నాకు వర్తిస్తాయి 242 ప్రకారంగా 242Z ప్రకారంగా అని చెప్పుకుంటున్నారు కదా, ఇవన్నీ కూడా వర్తిస్తాయి. మీకు ఈ తీర్పులన్నీ కూడా వర్తిస్తాయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు. హైకోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ అట్ బాంబే వర్సెస్ సచికాంత్ పాటిల్ 2001 SCC 416 హైలైటింగ్ ఏ మార్కెడ్ అండ్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ జ్యుడిషియల్ సర్వీస్ అండ్ అదర్ సర్వీసెస్. ఆ జడ్జిమెంట్లో ది జడ్జెస్ ఎట్ వాట్ ఎవర్ లెవెల్ దే మే బీ రిప్రజెంట్ ది స్టేట్ and its authority, unlike the bureaucracy or the members of the other services. Judicial service is not merely an employment, nor the judges merely employees. They exercise sovereign judicial power. They are holders of public office of great trust and responsibility. If judicial officer tips the seals of justice, its rippling effect would be disastrous and deleterious. A dishonest judicial personage is an oxymoron అని ఉన్నది. సరే, ఇంకా చాలా ఉన్నాయి కానీ సమయం లేదు, మళ్ళీ మాట్లాడుకుందాం అంటే ఎప్పుడైనా. లాస్ట్ రాజేంద్ర సింగ్ వర్మ త్రూ వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ నేషనల్ క్యాపిటల్ రీజన్ ఆఫ్ ఢిల్లీ 2011-10 SCC 1లో తీర్పు చెప్తూ రైటింగ్ ది ప్రిన్సిపల్ లేడ్ డౌన్ ఇన్ శశికాంత్ S. పాటిల్ అండ్ అదర్స్ సుప్రా దిస్ కోర్ట్ అబ్జర్వ్డ్ అని చెప్పి ఫుల్ కోర్ట్ ఆఫ్ ది హై కోర్ట్ రికమెండ్ కంపల్సరీ ఇఫ్ ది అథారిటీ బోనఫైడ్ ఫార్మ్స్ an opinion that the integrity of a particular office is doubtful, the correctness of that opinion cannot be challenged before courts. సో బాబు గారు, ఇప్పుడు అక్కడ కోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ పంచాయతీ ఎన్నికలకి మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ ఈయన ఎక్కడెక్కడో రాజకీయ నాయకులను కలిశారు సార్, మరి అటువంటిది ఆయన నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహిస్తారు అని చెప్పి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారని మాకు నమ్మకమే లేదు సార్, ఇన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి సార్, కనుక ఆయన్ని తప్పించండి సార్ అని చెప్పేసి హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో పిటిషన్ వేస్తే బాబు గారు పిచ్చిగొట్టాలు పచ్చగొట్టాలు మీరు హరే రామ హరే కృష్ణ భజన చేసుకోవాల్సిందే బాబు గారు. ఇంకొకటి ఆఖరికి చెప్పేస్తున్నా, ఇంకా చిన్నదే. మీరు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆ పార్క్ హయత్ హోటల్ కూడా కట్టింది మీరు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే కట్టారు. మీరు కూడా 5 సంవత్సరాలు ఆ హోటల్లో మీరు అధికార నివాసంగా వాడుకున్నారు దాన్ని. అమరావతి రాజధానిలో అక్కడ ఉండడానికి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఎన్ని కోట్ల రూపాయలు ఆ హోటల్కి బిల్లు పేమెంట్ చేశారు, చాలా పేమెంట్ చేశారు కదా. టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం H&R డివిజన్ వాళ్ళు 2018లో ఒకటి, 2014లో ఒకసారి, 2017లో ఒకసారి హోటళ్ళకి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు వాళ్ళ రూల్స్లో ఏమని చెప్తారంటే, వాళ్ళ రూల్స్లో నెంబర్ 8 TH1 3 2013 2014 డేటెడ్ 16/12/2014 12/6 2017లో ఏమని చెప్తారంటే ఆ హోటళ్ళల్లో ఏమేమి ఉండాలి. మీరు అడిగారు కదా, ఇక్కడ రాసి ఉంది చూడండి. 4లో
సైట్ ప్లాన్, ఫ్రంట్ అండ్ సైడ్ ఎలివేషను, 4 ప్లాన్లలో లోకల్ అప్రూవల్స్ బై మున్సిపల్ అథారిటీ అండ్ కన్సర్న్డ్ పోలీస్ అథారిటీ. మీ ప్రభుత్వ హయాంలో కూడా పోలీసులు చాలామంది హోటళ్ళ మీద రైడ్ చేసి చాలామంది నటీనటుల్ని, హీరోయిన్లని, మీ మిత్ర బృందాన్ని కూడా వైజాగ్లో పట్టుకున్నారు కిందటి సంవత్సరమే 2019 చివరిలో. మీ మిత్ర బృందాన్ని, మీ పచ్చపిచ్చి స్నేహితుల్ని వైజాగ్లో కూడా పట్టుకున్నారు వ్యభిచార చట్టం కింద. హోటళ్ళ మీద రైడ్ చేసే అధికారం కానీ, హోటళ్ళలోకి తను అనుమానాస్పదంగా వ్యక్తులు ఎవరైనా వెళుతుంటే వాళ్ళ మీద కానీ నిఘా పెట్టడానికి పోలీసు యంత్రాంగానికి చట్టబద్ధత ఉన్నది అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ టూరిజము, H&R డిపార్ట్మెంట్ 2014లో ఒకసారి ఉత్తర్వులు, 2017లో ఉత్తర్వులు, 2018లో కూడా ఉత్తర్వులు ఇచ్చింది బాబు గారు. మాత్రం ఇంత ఇంగిత జ్ఞానం లేదా? 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, దాదాపు 9 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారే మీరు. పోలీసులుగా హక్కు లేదంటారు. సిబిఐ విచారణ అడగండి, భలే చక్కగా తెలిసిపోతుంది కదా. మీ బండారము, మీ భక్తుల బండారము, మీ స్నేహితుల బండారాలన్నీ బయటకు వచ్చేస్తాయి. దెమ్మ తిరిగి కళ్ళు తిరిగిపోతాయి, ఒక్కొక్కడికి సొక్కలు కనపడతాయి పార్క్ ఎత్తుల పైన కూర్చుంటే. మీ గాలి సింగ్ గారు రూమ్కి వెళ్ళారేమో, ఒకసారి గాలి సింగ్ గారితో కన్ఫర్మ్ చేసుకోండి. పాపం ఆయన కూడా చాలా కాలం నుంచి ఆయన మాట్లాడడం లేదు, ఆయన కూడా ఖాళీగా కూర్చున్నారు ఈ మధ్య. ఆయన కూడా ఒకసారి అడగండి. కనుక ఇది మాత్రం మరి తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు. అందులో కలిసిన వాళ్ళల్లో కొంతమందికి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. కొంచెం జ్ఞానం ఉపయోగించుకుని హాస్పిటల్లో ఎవరినో ఒకరిని పేషెంట్ని చూడడానికి వెళ్ళామని చెప్పి ఆ పేషెంట్ పక్కన కూర్చుని కరోనా పేషెంట్ అని చెప్పి చూడడానికి వెళ్ళామని చెప్పి ఆ పక్కన కూర్చుని మాట్లాడుకుంటే అయిపోయేది కదా. చెప్పు హోటల్లో రూములు తీసుకుని హోటల్లోకి వెళ్ళి మాట్లాడాలా? ఆ న్యాయదేవత ప్రసన్నం చేసుకున్నారో లేదో తెలియదు, కానీ ప్రజలు మాత్రం మీ అందరి మీద చాలా అసంతృప్తితో ఉన్నారు. న్యాయదేవత కూడా కోపగించుకుంటోంది. త్వరలోనే న్యాయదేవత కూడా ఆ దేవత సహనాన్ని పరీక్షించారు కనుక ఆవిడ కూడా, న్యాయదేవత కూడా మీకు సరైన జ్ఞానాన్ని ప్రబోధింపజేస్తుందని అనుకుంటున్నాను బాబు గారు. అయితే ఈ వీడియో తర్వాత చూసేవాళ్ళకి, వీక్షించే వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. హెచ్చరిక కాదు, హెచ్చరిక లాంటి విజ్ఞప్తి చేస్తున్నాను. కామెంట్లు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కామెంట్స్ చెయ్యండి. అమ్మ అక్క బూతులు కానీ, లం కొడుకులు, వెధవ ఇటువంటి పదాలు కానీ వస్తే మిమ్మల్ని అందరినీ జీవితాంతం అటువంటి కామెంట్లు పెట్టిన వాళ్ళవన్నీ ఆ కామెంట్లని డీజీపీ అండ్ ఐజీపీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డీజీపీ అండ్ ఐజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ న్యూఢిల్లీకి పంపడమే కాకుండా మీ జీవితాంతం మిమ్మల్ని కోర్టుల చుట్టూరా తిప్పుతానని తెలియజేస్తున్నాను. అర్థమైందా? కామెంట్లు పెట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కామెంట్లు పెట్టండి అని చెప్తున్నాను. జై హింద్.